సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. క్యూ లైన్లలో నిలిచి అమ్మవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. భక్తుల దర్శనానికి 6 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారి బోనాల జాతర కొనసాగుతోంది. లష్కర్ బోనాలపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా రిపోర్టర్ శ్రవణ్ లైవ్ లో ఉన్నారు. శ్రవణ్, ఆలయం దగ్గర బోనాల సందడి ఎలా ఉంది? నుంచి ఏ విధమైనటువంటి సందడి ఉండేనో ఇప్పుడు కూడా అదే సందడి కంటిన్యూ అవుతుంది. మనము చూడొచ్చు, అంటే క్యూ లైన్లు ఒకవైపు అండ్ బోనాలకు సంబంధించి మహిళలను ప్రత్యేకంగా లోపలికి పంపిస్తున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. మనం చూడొచ్చు, కిక్కిరిసిపోయి ఇప్పటి వరకు చాలా వరకు జనము వచ్చారు. ఇప్పుడిప్పుడే కొంతమేర ఆ సంఖ్య తగ్గింది. మనము క్యూ లైన్లు చూడొచ్చు. మొత్తం గుడి చుట్టూ దాదాపుగా 6 క్యూ లైన్లను ఏర్పాటు చేయగా గుడి ముందు వైపు 4 క్యూ లైన్లు, గుడి వెనకల వైపు 2 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. జనం ఎక్కువ ఉన్న టైంలో క్రౌడ్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలనేటువంటి అంశాలపైన పోలీసులు ఇతర శాఖలతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎట్లాంటి ఇబ్బందులు భక్తులకు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే బోనాలు, లష్కర్ బోనాలు అనేటివి కొనసాగుతూ ఉన్నాయి. మనం చూడవచ్చు, ఎటు చూసినా కానీ మనకి ఒకవైపు జనము, మరోవైపు పోలీసులు కనిపిస్తూ ఉన్నారు. ఇటువైపు చూడవచ్చు, వరుసగా అంటే ఎవ్రీ 5 to 10 మీటర్స్కి మనకు ఒక పోలీసు కనిపిస్తూ ఉన్నారు. వచ్చినటువంటి వాళ్ళని కంట్రోల్ చేసేందుకు, విఐపీలు వస్తే వాళ్ళని నార్మల్ క్రౌడ్కి ఇబ్బంది రాకుండా చూసేందుకు, దాని తర్వాత శివసత్తులు కానీ ఇంకా బోనాలు ఎవరైనా తీసుకువస్తే వాళ్ళని ఆడుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. సో వాళ్ళందరినీ కూడా ఎట్లాంటి ఇబ్బంది కలిగించకుండా ఉండేందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వచ్చారు. అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో గుడికి వెళ్తున్నారా మేడం? ఏం ఏర్పాట్లు చూస్తా ఉన్నారా? అక్కడి నుంచి వస్తున్నాను. చాలా ఘనంగా జిహెచ్ఎంసీ చాలా బాగా చేసింది. జిహెచ్ఎంసీ అనను, అన్ని డిపార్ట్మెంట్స్ తో కూడా జిహెచ్ఎంసీ సమన్వయంగా అన్ని డిపార్ట్మెంట్స్ ని కలుపుకుంటూ ఈ రోజు నేను చూస్తున్నాను భక్తులు చాలా స్మూత్ గా, చాలా సంతోషంగా వెళ్తున్నారని నేను అందరు కూడా చెప్తున్నారు. ప్రజలతో మాట్లాడుతుంటే కూడా వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. చాలా ఘనంగా జరుగుతుంది. మల్కంపేటలో కొంత ఇబ్బంది కలిగింది, అట్లాంటివి ఏమన్నా? అందుకనే మేము రివ్యూ తీసుకున్నాక ఈసారి ఎట్లాంటి ఆటంకం కూడా ఈ ఉజ్జయిని మహంకాళిలో జరగకూడదన్న ఒక ఉద్దేశంతో కూడా మేము రివ్యూస్ పెట్టి పోలీస్ కూడా మాకు మంచిగా సహకరించింది కాబట్టి చాలా స్మూత్ గా నడుస్తుంది ఇప్పటి వరకు. అయితే భక్తులతో కూడా మాట్లాడారా ఏమన్నా? మేయర్ వచ్చారు, మేయర్ని ఘన స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలు చూస్తా ఉన్నాము. ఆశీర్వచనం కూడా ఇస్తా ఉన్నారు. మేడం, భక్తులతో మాట్లాడినా వచ్చినప్పుడు? వస్తే మాట్లాడాను. అంటే నాకు ఇంకా టైం దొరకలేదు, కానీ అంతా చాలా నేను లైన్స్ కూడా చూస్తున్నాను. చాలా స్మూత్ గా, అంటే ఇవాళ మార్నింగ్ నుంచి కూడా, పొద్దు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా, ఎందుకంటే నేను మార్నింగ్ రాలేకపోయాను. ఇప్పుడు చూస్తూ ఉంటే చాలా స్మూత్ గా నడుస్తుంది. అండ్ పోలీస్ వాళ్ళు కూడా మీరు చూసినట్టయితే అక్కడ పోలీస్ కానివ్వండి, ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు కానివ్వండి, ఆర్ఎండ్బి కానివ్వండి, వాటర్ డిపార్ట్మెంట్, ఎవ్రీబడి ఐ థింక్ ఆ బల్కంపేటలో కొంచెం ఇబ్బందుల కారణంగా ఈసారి ఈ ఉజ్జయిని మహంకాళిలో ఎట్లాంటి ఆటంకాలు కానివ్వండి, ఎట్లాంటి ఇబ్బందులు కూడా ఒక భక్తులకి కలగకుండా చాలా స్మూత్ గా వాళ్ళకి మంచిగా దర్శనం ఇచ్చి పంపించాలన్న ఒక ఉద్దేశంతో చాలా ఈ ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా మంచిగా నిర్వహించడం జరిగింది. హైదరాబాద్ ప్రథమ పౌరురాలు, వర్షాకాలం వస్తుంది, వర్షాలు పడుతున్నాయి, అమ్మవారిని ఏం కోరుకోబోతున్నారు? నేను అనుకున్నానండి మీరు మాట్లాడతారు. అమ్మవారిని ఒకటే కోరుకున్నాను, మన రైతన్నలందరూ కూడా మీకు తెలిసి రుణమాఫీతోనే చాలా సగం సంతోషం అయిపోయింది. ఇంకా ఈ వర్షాలు కొంచెం ఇట్లానే మోస్తారుగా వర్షాలు పడుతూ మంచిగా అందరూ కూడా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఐరారోగ్యాలతో, మన పాడి పంటలతో మంచిగా అందరూ కూడా సంతోషంగా ఉండాలని, ప్రజలందరూ కూడా అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మేయర్ చెప్తున్నటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశామనేటువంటి అంశాన్ని హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఉదయం ముఖ్యమంత్రి, దాంతో పాటు ఇతర మంత్రులు వచ్చారు. ఇవాళ విజయలక్ష్మి ఉదయం నుంచి ఇతర కార్యక్రమాలు, ఇతర పూజ, అంటే ఇవాళ గురు పౌర్ణమి ఉండడంతో ఇతర పూజా కార్యక్రమాల్లో బిజీ ఉండి ఇవాళ ఇప్పుడు వచ్చాను, ఏర్పాట్లను కూడా పరిశీలించడం జరిగింది అనేటువంటి అంశాలను ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. సో ప్రస్తుతం మనం క్యూ లైన్స్ దగ్గర చూడొచ్చు. క్యూ లైన్స్ అంటే ఆల్మోస్ట్ ప్రస్తుతం మనకు ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి. వచ్చినటువంటి భక్తులను మనం ఏ విధంగా చూడొచ్చు, ఇట్లా ఫ్రీగా లోపలికి మూమెంట్ అనేది క్లియర్ గా చాలా ఫ్రీగా కనిపిస్తున్నటువంటి దృశ్యాలు మనకి కనిపిస్తా ఉన్నాయి రెండు వైపులా. ఇగో ఇది ఇటువైపుకి సంబంధించినటువంటి క్యూ లైన్లు, ఇటువైపు రెండు ఉన్నాయి. మరోవైపు చూడొచ్చు
అవతల వైపు కూడా 2 క్యూ లైన్లు ఉన్నాయి. అవతల వైపు కూడా భక్తులకు సంబంధించినటువంటి క్యూ లైన్లు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు అనేది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే మనకి అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని అమ్మవారిని మొక్కడానికి వస్తున్నటువంటి దృశ్యాలు మనకి కనిపిస్తా ఉన్నాయి. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? వారాసిగూడనా? ఎట్లా బోనాలు మీరు ప్రతిసారి చూస్తూ ఉంటారు దగ్గరనే కాబట్టి ఎట్లా ఏర్పాట్లు ఎట్లున్నాయి? ఎట్లుంది? చాలా బాగుందండి. బాగుందా? ఎట్లా ఇక్కడ వచ్చి అమ్మవారిని మనస్ఫూర్తిగా మొక్కుకుంటే కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి అంటారు, నిజమేనా? అది నిజం. ప్రతిసారి వస్తాం మేము, చాలా ఏళ్ళ నుంచి వస్తాం. చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చిన రద్దీగా ఉంటది, ఇబ్బంది ఏం కలుగుతుంది అనిపించదు, కానీ రావాలి అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. అమ్మవారి మహిమ అంతే. ఇక సో భక్తుల మాటల్లో వాళ్ళ సంతోషం మనం క్లియర్గా గమనించవచ్చు. ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఇబ్బంది, ఆ కష్టం పూర్తి స్థాయిలో మర్చిపోయే విధంగా ఇక్కడికి వస్తే కలుగుతుంది. అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని, మాకు మంచి జరగాలని, మా కోరికలు నెరవేరాలని ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా మొక్కుకుంటూ ఉంటారు. ఆ కోరికలు కూడా చాలా వరకు నెరవేరుతాయి అనేది భక్తుల నమ్మకం. దానికి అనుగుణంగా భక్తులు చాలా మంది వస్తున్నారు, ఇంకా వస్తారు అనేటువంటి ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు కూడా అన్ని శాఖలకు సంబంధించినటువంటి కోఆర్డినేషన్తో పూర్తి చేశామనేటువంటి అంశాన్ని చెప్పారు. సో ఇతర అంశాలు మన కొలీగ్ విజయ్ శర్మ అందిస్తారు. ఎస్, ఉజ్జయిని మహంకాళి బోనాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా సాయంకాలం అవుతున్న కొద్దీ అమ్మవారిని దర్శించుకునేందుకు తరలి రావడం జరుగుతున్నది. మొత్తం మనం ఒకసారి చూడొచ్చు. అయితే ఉదయం మొత్తం కూడా బోనాలు సమర్పించినటువంటి మహిళలు ఇప్పుడు కేవలం సాధారణ భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. మరోపక్క కొంత వర్షం కురుస్తున్నప్పటికీ, కొంత ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ ఖచ్చితంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవాలని పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి అయితే భక్తులు తరలి రావడం జరుగుతున్నది. మనం చూస్తున్నాము, శివశక్తులకు సంబంధించినటువంటి బోనాలు అమ్మవారికి ఇప్పుడు సమర్పిస్తున్నారు. సాయంకాలం నుంచి వివిధ ప్రాంతాల నుంచి ప్రతి ఏటా సాంప్రదాయంగా శివశక్తులు పెద్ద ఎత్తున అమ్మవార్లకు బోనాలను సమర్పిస్తూ ఉంటారు. మరోపక్క శివశక్తులకు ప్రత్యేక లైన్ ద్వారా బోనాలను సమర్పించేలా ప్రత్యేక ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది. చాలా వరకు మనం చూస్తున్నాము. ఆలయ ప్రధాన ద్వారం దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు పెద్ద ఎత్తున భక్తులందరూ అయితే అమ్మవారిని దర్శించుకునేందుకు రావడం జరుగుతున్నది. వచ్చే వారందరినీ కూడా త్వరగా పంపించేందుకు ఆలయ సిబ్బంది, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు భక్తులందరినీ త్వరగా దర్శనానికి పంపివ్వడం జరుగుతున్నది. ఇది అమ్మవారి యొక్క ప్రధాన ఆలయం. సాయంకాలం మనం చూడొచ్చు విద్యుత్ దీపాలతో చాలా అద్భుతంగా ఆలయ ప్రాంగణాన్ని కూడా తీర్చిదిద్దారు. మరోపక్క కళాకారుల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇప్పుడు ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది. వారందరూ కూడా అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలతో ఇక్కడ వచ్చే భక్తులందరినీ కూడా అలరిస్తున్నారు. సాధారణ భక్తులు అయితే పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? లింగంపల్లి. ఎలా ఎంతసేపు అయింది దర్శనం? ఎలా ఉంది? 15 minutes లో అయిపోయింది. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? చాలా బాగుంది, మంచి రెడీ చేసి అది భక్తులందరూ మనం చూస్తున్నాము. 15-20 నిమిషాల్లో దర్శనం చేసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు భక్తులందరూ కూడా. ఎందుకంటే బోనాల అనగానే ప్రతి ఒక్కరికి కూడా ఉజ్జయిని మహంకాళి ఖచ్చితంగా దర్శించుకోవాలని ఎన్నో సంవత్సరాల నుంచి కూడా సాంప్రదాయంగా ఉంటుంది, వారి ఆచారం ఉంటుంది, మొక్కులు సమర్పించుకుంటూ ఉంటారు. ఈ తరుణంలో భక్తులైతే ఇక్కడికి తరలి రావడం జరిగింది. మనం చూడొచ్చు. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎంతసేపు అయింది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇది చాలా మంది భక్తులు అయితే అమ్మవారిని దర్శించుకునేందుకు లోపలికి వెళ్తూ ఉన్నారు. ఆలయానికి సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా వారందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఎలా ఉంది రద్దీ? ఎట్లా ఉంది? ఫుల్గా ఉంది. ఎట్లా ఏమంటున్నారు వచ్చినటువంటి భక్తులు? నార్మల్గా మంచిగా ఉన్నారు, ఏం లేదు, అంతా బాగున్నాను. అది మనం చూస్తున్నాం. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? షామీర్పేట నుంచి. ఎలా అయింది దర్శనం? దర్శనం చాలా బాగుంది. దర్శనం ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాము. తల్లి అందరినీ సుఖ సంతోషాలతో, మంచిగా ఆశీర్వాదాలతో, మంచిగా సకాలంగా పంటలు పండి తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో కలిసిమెలిసి అందరూ. నేను కాంగ్రెస్ కార్యకర్తని. అది మనం చూస్తున్నాము. చాలా వరకు మహిళలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? ఇక్కడే నల్లకుంట. ఎవ్రీ ఇయర్ వస్తాం. చాలా బాగుంది. అంటే ఈ అంతా వీళ్ళంతా చేసేదంతా
బాగుంది, చాలా బాగుంది. అరేంజ్మెంట్స్ అంటే ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అది మహిళలు భక్తులు పెద్ద ఎత్తున. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఉప్పల్ నుంచి వస్తున్నాం. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ప్రతి సంవత్సరం వస్తారా దర్శనం? ఇక్కడే పుట్టిపోయింది, ఇక్కడే ఎంతోనే చాలా సార్లు వస్తే చాలా బాగుంటుంది. అది పెద్ద సంఖ్యలో యువత కూడా తరలి వస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇంట్లోకి వెళ్ళి సికింద్రాబాద్ ఏరియాలో ఉంటారు. రెజిమెంటల్ బజార్ ఇక్కడనే. ఎట్లా ఉంది మరి ఏర్పాట్లు? చాలా మంచిగా చేసిర్రు. లాస్ట్ టైం కంటే మంచిగా ఉంది. ఇంకా మంచిగా డెవలప్ చేయాలనుకుంటున్నాం. ఇంకా చాలా మంది యువత కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది. ఒక పక్క వర్షము, అదేవిధంగా ఇటు బోనాల సమర్పణ, శివశక్తుల విన్యాసాలు, చాలా మంది పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతున్నది. నగర మేయర్ విజయలక్ష్మి కూడా ఇందాకే అమ్మవారిని దర్శించుకున్నారు. విఐపీలకు కూడా ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఎవరైనా విఐపీలు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. సాయంకాలం అయినా కొద్దీ విద్యుత్ దీపాల అలంకరణలో అమ్మవారిని దర్శించుకునేందుకైతే సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు కూడా తరలి వస్తున్నారు. ఆలయ సిబ్బంది, పోలీస్ శాఖ, జిహెచ్ఎంసీ, స్వచ్ఛందంగా వాలంటీర్స్ అందరూ కూడా ఇక్కడ పనిచేస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండానైతే చూస్తున్నారు. ఇప్పటికైతే దాదాపు కొన్ని వేల మంది భక్తులైతే అమ్మవారిని దర్శించుకున్నారని చెప్పి ఆలయ కమిటీ సభ్యులు చెప్తున్నారు. ఏర్పాట్లకు సంబంధించి ఎటువంటి లోపాలు లేకుండా, భద్రతకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చాలా జాగ్రత్తగా అయితే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తంగా కూడా ఉజ్జయిని మహంకాళి బోనాలు కన్నుల పండుగ సాగుతున్నాయి. మనతోని మాట్లాడేందుకు ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు. ఎలా జరుగుతున్నాయి బోనాలు? ఎంతమంది భక్తులు వచ్చారు ఉదయాన్ని? పోయినసారి కంటే ఈసారి చాలా తక్కువ వచ్చారు. దాని కారణము మొత్తము రోడ్లన్నీ బ్లాక్ చేశారు. పోయినసారి అట్లా బ్లాక్ చేయలే. దీంతో అంటే రేపటి ఎటువంటి కార్యక్రమాలు ఉంటాయి? రేపు రంగం ఉంటుంది. రేపు ఫస్ట్ 4 గంటలకు రైతు ఎత్తేసిపోతారు. ఆ తర్వాత గుడి కడుగుతారు. గుడి కడిగినాక రంగం ఎక్కుతారు. ఆ తర్వాత గావు రంగం, ఆ తర్వాత ఘటం వస్తూ ఏనుగు మీద కూర్చోబెట్టినాక ఆషాఢ జాతరం ఖతం అయిపోతుంది. అది రేపటి రంగంతో సికింద్రాబాద్ బోనాలు ముగిస్తాయని చెప్తున్నారు. మొత్తం మీద కన్నుల పండుగగా ఎంతో ఆనందంగా భక్తులైతే వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అయితే గతంతో పోలిస్తే కొంత ఈసారి రష్ తగ్గింది. అయినప్పటికీ కూడా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండానైతే సికింద్రాబాద్ మహంకాళి బోనాలు కొనసాగుతున్నాయి. ఓవర్ టు యు. రైట్, థ్యాంక్ యూ విజయ్.